హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించింది బీఆర్ఎస్. తమ పార్టీ నేతలు కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించింది. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పింది. బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేసింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో గత ప్రభుత్వం మాట తప్పిందన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నూతనకల్ మండలం లింగంపల్లిలో ఈ నెల 9న హత్యకు గురైన ఉప్పుల మల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు కేటీఆర్. మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై కాంగ్రెస్ మౌనంగా ఉందని ఆరోపించారు. కేవలం సర్పంచ్ ఎన్నికలకి ఇంత భయపడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగానే 2 ఏళ్లలో మీరు అద్భుతాలు చేసింటే, మీరు నిజంగా బయట చెప్పుకుంటున్నట్టు రేషన్ కార్డులు ఇచ్చినాము, ఇండ్లు ఇచ్చినాము, రుణమాఫీ చేసినాము, అన్ని గొప్పగా చేసినాము అన్న మాట వాస్తవమే అయితే ఎందుకు భయపడుతున్నారు? ఎన్నికలకి ఎందుకు ఆగమైపోతున్నారు? చిన్న చిన్న వాటికి ఈ పంచాయతీ ఎన్నికలకే భయపడిపోయి ఇవాళ ఇట్లా దౌర్జన్యాలకు తెగబడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు రోజులు మీ కావు. 10 ఏళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నాం. మరి మేము కూడా మీ లెక్కనే ఆలోచించింటే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ పరిస్థితి ఉంటుండేనా? ఆలోచించండి, ఇది మంచిది కాదు. గత బీఆర్ఎస్ సర్కార్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడతామని మాట ఇచ్చి తప్పిందన్నారు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ కేంద్రానికి 4 లక్షల కోట్లు ఇస్తే కేంద్రం తిరిగి 3,76,000 కోట్లు మాత్రమే వెనక్కి ఇచ్చిందన్నారు. ప్రజలు కట్టిన ట్యాక్స్ ను కేంద్రం ఇవ్వడం లేదని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. ఒక ఇల్లు కావాలనేటటువంటి కళ ప్రతి ఒక్కరికి ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 1,00,000 ఇండ్లు కడతామని మొదలుపెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం 60,000 కట్టింది. కానీ 60,000లో ఇంకా ఖాళీగా ఇవ్వకుండా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ కట్టిన ప్రతి చోట ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు స్పెషల్గా హైదరాబాద్ కోసం అడిషనల్గా ఇవ్వాలి. హైదరాబాద్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి ఇల్లు లేనటువంటి వారికి ఇందిరమ్మ ఇల్లు స్పెషల్గా ఇవ్వాలి అర్బన్లో అనేటటువంటి డిమాండ్ నేను చేస్తా ఉన్నాను. రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు విషయంలో తాను తెలంగాణ వాదుల పక్షానే ఉంటానన్నారు. హైదరాబాద్ లో అశాస్త్రీయంగా డివిజన్లను డివైడ్ చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంటర్టైన్మెంట్ కోసం 10 కోట్లు ఖర్చు చేశారని, ఫుట్బాల్ మ్యాచ్ తో తెలంగాణకు వచ్చిన ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో 5వ రోజు పర్యటించారు ఎమ్మెల్సీ కవిత. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంఎస్ ముక్తలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మా సింగరేణి కార్మికుల యొక్క చెమట రక్తంతో సింగరేణి బిడ్డలు సంపాదించినటువంటి 10 కోట్ల రూపాయలను కూడా ఆ ఈవెంట్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఇది చాలా దారుణం. అసలు ఎందుకోసం ఆ మ్యాచ్ ఆడినరు, ఆయన రావడం వల్ల మనకి ఏం లాభం అయింది, ఏం అర్థం కాని పరిస్థితి ఉంది. సీఎం గారు ఫుట్బాల్ బాగా ఆడతారని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి 10 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఉండి తప్పితే ఎందుకు కూడా అది మరి పనికొచ్చే మ్యాచ్ లాగా కనబడడం లేదు. ఈ నెల 19న తెలంగాణ భవన్ కు రానున్నారు మాజీ సీఎం కేసీఆర్. మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో కృష్ణా గోదావరి జలాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలపై చర్చించనున్నారు కేసీఆర్. మరోసారి ప్రత్యక్ష పోరాటాలే శరణ్యమని భావిస్తున్న కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.